Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన స్నాక్ క్రిస్పీ మష్రూమ్ కాజు పకోడీ. చికెన్ పకోడీతో పోటీ పడే మష్రూమ్ కాజు పకోడీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్స్ క్రిస్పీ మష్రూమ్ కాజు పకోడీ. ఈ క్రిస్పీ మష్రూమ్ కాజు పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ మష్రూమ్ కాజు పకోడీ ప్రిపేర్ చేయడానికి మష్రూమ్స్ ని తీసుకోవాలి. మష్రూమ్స్ ఫ్రెష్ గా ఉన్నవి తీసుకోవాలి. డార్క్ స్పాట్స్ ఉన్నవి మష్రూమ్స్ ని స్కిప్ చేయండి. మనకు కావలసిన క్వాంటిటీని బట్టి మష్రూమ్స్ ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ ని తీసుకుని ముందుగా తీసుకున్న మష్రూమ్స్ ని వాటర్ లో వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక కూడా ఇంకా మట్టి ఉంటే మష్రూమ్స్ పైన లేయర్ ని కూడా తీసేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ మష్రూమ్స్ ని ఒక్కొక్కటిగా తీసుకుని కట్ చేసుకోవాలి. పకోడీకి పెద్ద పీసెస్ అయితే బాగుంటాయి. పెద్ద మష్రూమ్స్ అయితే ఒక 6 పీసెస్ గా కట్ చేసుకోవాలి. అదే చిన్న మష్రూమ్స్ అయితే ఒక 4 పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఇలాగా స్టెమ్ తో మష్రూమ్ ని అన్ని కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెను తీసుకుని టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసుకోవాలి. తర్వాత చిల్లీ పౌడర్ 1 స్పూన్, టర్మరిక్ పౌడర్ 1/4 స్పూన్, అలాగే వేయించిన ధనియా పౌడర్ 1 స్పూన్, వేయించిన జీలకర్ర పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, అలాగే చాట్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 1 స్పూన్ వాటర్ ని వేసుకుని మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలర్ కావాలి అంటే వేసుకోవచ్చు. ఇలా కలుపుకుని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ ని ఈ మసాలా బౌల్ లోకి వేసుకోవాలి. వేసుకుని ఈ మసాలాలన్నీ మష్రూమ్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్స్ సాఫ్ట్ గా ఉంటాయి కనుక ఈ టైంలో మిక్స్ చేయడం వల్ల మష్రూమ్ లోకి మసాలాలు అబ్జర్వ్ అవుతాయి. ఇలాగ కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని వేసుకుందాం. కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇలాగ వేసుకుని పిండి అంతా మష్రూమ్స్ కలిసేలాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ సాఫ్ట్ గా ఉంటాయి కనుక వాటర్ తో క్లీన్ చేసినప్పుడు వాటర్ అబ్జర్వ్ అవుతాయి. కనుక మీరు పిండి వేసి మష్రూమ్స్ ని కలుపుతున్నప్పుడు వాటర్ అనేది అసలు వేయకండి. ఈ విధంగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలుపుకున్న మష్రూమ్ మిక్స్ ని ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ లో విడివిడిగా వేసుకోవాలి. వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. ఇలాగా 1 సైడ్ వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. మష్రూమ్స్ పకోడీ ఈవెన్ గా వేగడానికి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా క్రిస్పీ రెడ్డిష్ కలర్ లోకి వచ్చాక పకోడీను తీసేసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకుందాము. మిగిలిన పకోడీ మిక్స్ ని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. వేగిన తర్వాత టర్న్ చేసుకుని రెడ్డిష్ కలర్ లోకి వచ్చాక పకోడీని ప్లేట్ లోకి తీసేసుకోవాలి. లాస్ట్ లో మసాలా మిక్స్ చిల్లీ స్లైసెస్ ను వేసుకుని అలాగే కరివేపాకును వేసుకుని కాజుని కూడా కొంచెం వేసుకుని మసాలాలు అన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ కాజు మిక్స్ ని వేసేసుకోవాలి. వేసుకుని వెంటనే కలపకుండా ఒక 1 మినిట్ తర్వాత టర్న్ చేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. వేగిన తర్వాత మష్రూమ్ పకోడీ ప్లేట్ లోకి తీసేసుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే
అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మష్రూమ్ కాజు పకోడీ రెడీ అయిపోయింది. మష్రూమ్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. హెల్త్కి మంచిది. ఈ స్టైల్లో మీరు కూడా మష్రూమ్ కాజు పకోడీని ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.